మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా శ్రీకాళహస్తీశ్వరాలయ గోపురాలకు లేజర్ దీపాలతో కొత్త వెలుగులు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి లేజర్ షో వెలుగులను ప్రయోగాత్మకంగా గాలిగోపురంపై ప్రదర్శించారు. ఈ లేజర్ షో శివపార్వతులు కొలువుదీరి ఉండడం, శివపార్వతులకు దీపాలు, హారతులు ఇచ్చే విధంగా వివిధ రంగుల్లో దీపకాంతులతో రాజగోపురం మరింత శోభాయమానంగా దర్శనమిచ్చింది. కైలాసగిరులపై కొలువుదీరిన శివపార్వతుల విగ్రహాలకు లేజర్ దీపకాంతులు అమర్చే శోభాయమానంగా రాజగోపురం లేజర్ ట్రయల్ షో వర్షన్లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు కార్యాచరణ చేపడుతున్నారని, గత మహాశివరాత్రికి లేజర్ లైట్లు, విద్యుత్ దీపాలు కాంట్రాక్ట్ ఇవ్వడంతో లక్షల రూపాయలు నష్టపోయామని, ఈ పర్యాయం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల బడ్జెట్లో లేజర్ షోలు, శివరాత్రికి కావాల్సిన విద్యుత్ అలంకారాలు, అవసరమయ్యే విద్యుత్ దీపాలను దేవస్థానమే స్వయంగా కొనుగోలు చేసి శాశ్వత విద్యుత్ దీపాలు ఆలయంలో ఉండే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. మహాశివరాత్రిని అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యాచరణ చేపట్టే విధంగా 22వ తేదీ జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత అద్భుతంగా నిర్వహించడానికి కార్యాచరణ చేపడుతున్నామన్నారు.